వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటి పార్క్ వచ్చినా ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? పార్క్ ఎందుకు వస్తామండి? మా రీల్స్ కష్టాలు, మా రీల్స్ తీస్తాను. మేము రీల్స్ తీసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో లేకపోతే ఎంత కష్టపడతామో, ఒక్కొక్క రీల్ వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో అది చూపిద్దామని మేము ముందుకు వచ్చా. మై వీడియోస్ మేకింగ్ వ్లాగ్. నేను మ్యూజిక్ కానీ సాంగ్ ఏదైనా యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది, అందుకని చెప్పేసి నేను డ్యాన్స్ చేసిన వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నా. మిగతా అంతా నార్మల్ వాయిసే వచ్చింది. నిజంగా కన్నీరు వస్తాను. ఎండకి చెమట దూరి ఇట్లా ఉంటాయి మా రీల్స్ కష్టాలు. మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మంచిగా రీల్స్ ఇద్దామంటే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడకుండా ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయరా ప్లీజ్. అయ్యో ఉన్నది జుట్టు ఇంత, భూములు ఇంత. నువ్వు కొనియచ్చు కదా. అదే సాంగ్ అదే సాంగ్ అదే సాంగ్ ఏడ తీసినారా? అమ్మమ్మ అన్ని తెచ్చాయి కానీ గివి మర్చిపోతాయి. వచ్చు కదా, నువ్వు మీరైనా గుర్తు చేయచ్చు కదా. అబ్బో వాళ్ళు డాడీ తెచ్చుకోమన్నా ఫ్యాన్ తీసుకొచ్చి ఇలారా అదే పోరా పాపం వాడు ఇంతకన్నా పోతాడు పట్టుకుంటుందే చెల్లి. అప్పటి వరకు ఇంకో రీల్ తీసేస్తావు కదా. అడుగు ఎట్లా దొరుకుతాడు ఇంకోటి అయిపోయిందా? నేను రీల్స్కి వెళ్ళడమేమో కానీ నా వెనక పిల్లలు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నా లక్కి వాళ్ళకి ఏమనిపిస్తుందేమో, ఎంత ఎండ కొట్టినా సరే అక్క నేను నీతోటే వస్తాం, నీతోటే సరే నేను ఏ పని చెప్పినా లేదు కాదు అనకుండా చేస్తారు. నిజంగా ప్రతి ఒక్కరు నాకు దొరకడం చాలా లక్కీ. వాళ్ళు ఉండడం వల్ల నా రీల్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రా. వీడియో తీస్తావా? మరి నన్ను ఎవరు తీస్తాడు? నేనెటు పోవాలి? ఇంత తయారయ్యి నగలేసుకొని ఈ గాలి డామినేట్ చేస్తాను. అదొద్దు అన్నది ఇస్తాడు. నేను పెట్టించింది అదేనా? అదే ఈ దగ్గర తీద్దాం. అలా పోతే మంచిగా ఉన్నా అక్క చెట్టు ఉన్నది కానీ ఆల్రెడీ ఆడ తీసిన బొచ్చలు ఉన్నాయి. ఓకేనా? నీడకి అందుకే నేను తీసే రీల్స్కి నాకు చాలా చెమట వస్తుంది. అక్కకి చెమట వస్తుంది కదా అని చెప్పి వాడు ఫ్యాన్ పెడితే అయినా పక్కన చాలా గాలి వస్తుంది. ఆ గాలికి ఆ చిన్న ఫ్యాన్ నాకు అసలు గాలే తగలట్లేదు. అందుకే ఇక తీసేసేయని చెప్పా. నాకు అసలు డ్యాన్స్ రాదు, ఏదో ట్రై చేద్దామని చెప్తే ఆ సెల్లులో పెడితే ఆ సెల్లులో చూసుకుని నేను డ్యాన్స్ నేర్చుకుంటాను. నాకు నిజంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ వేస్తే ఎవరేమనుకుంటారో అని చెప్పి నేను వేయకుండా ఉండేదాన్ని. కానీ నాకు చాలా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఏడికి రా, నేను తీసిలేమో కానీ మీ కష్టాలు ఎక్కువైపోతున్నాయి రా బాబు. మీరు చర్చికి కూడా వాళ్ళు తెలుసా నాతో వస్తేనని ఘోరంగా ఏడుచుడు. నేను మరి ఏమున్నది మరి ఈ ఎండకు తిరుగుడు కదరా. చూడు మా కాలు చూడు, మేము చూడు. నీతో వచ్చాడు నాకు ఇంపార్టెంట్ అక్క అన్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది కాదు దాంట్లో ఆ పాములు ఉంటాయి కదా అంటే కొంచెం ఎత్తుగడ్డ అసలు ఏంటో ఏమో నచ్చిన సాంగ్ పెట్టుకుందామంటే లేదు, మీకు చూపిద్దామని నేను మంచిగా రీల్స్ తెస్తుంటే అవి ఏం రీల్ చేశానో చూపిద్దామంటే మ్యూజిక్ యాడ్ చేయడానికి కుదరట్లేదు. మా కష్టాలు ఇట్లా ఉంటాయి చూడడం వరకే. వీళ్ళకేంది రీల్స్ ఇస్తారు, వచ్చే డబ్బులు వస్తాయని అనుకుంటారు కానీ వచ్చేదేముండదు. మా సాటిస్ఫాక్షన్ తప్పించి ఏది ఉండదు. అంతా మీ సంతోషం. మీరు చూస్తారని మీరు చూసింది మేము చూసి ఆనందపడి ఒక ఇన్ని కష్టాలు, ఇన్ని చెమటలు,
లిప్స్టిక్లు, నగలు, చీరలు ఇవన్నీ కొనుక్కొని ఇక మస్తు కష్టపడతాం. ఏమో కష్టమైన పడతాను, ఫలితం మీ చేతుల్లో ఉన్నది. మరి ఏమంటిద్దాం, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా 10-15 రీల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. నేను నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు, ఎందుకంటే బ్లాగ్ ఫస్ట్ టైం తీయడం. ఎట్లా చెప్పాలి, ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. నా మాటల్ని కొంచెం అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ చూస్తే అందరికి ఆఫ్టర్నూన్, నైట్ చూస్తే గుడ్ నైట్, మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్. అంతవరకు బాయ్ చెప్పండి రా, ప్రతిసారి నేనే బాయ్ చెప్పాను. బాయ్ చెప్పండి.